హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి కిడ్స్ ఫేవరెట్ డోనట్స్ అనమాట. అది కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా చాక్లెట్ డిప్ని కూడా ప్రిపేర్ చేసేసాను. సో చాక్లెట్ లేని అవసరం లేకుండా, ఇప్పుడు బయట చాక్లెట్స్ చాలా కాస్ట్లీ ఉంటున్నాయి కదా. సో మనం ఇంట్లోనే ఇలా వైట్ కాంపౌండ్ చాక్లెట్, ఇంకా కాంపౌండ్ చాక్లెట్ లేకుండానే చాక్లెట్ ప్రిపేర్ చేశాను అనమాట. సో ఎలా చేయాలి ప్రాసెస్ ఇదంతా కూడా ఈజీ మెథడ్లో నేను మీకు చూపిస్తాను అనమాట. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సో ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో వేడి మిల్క్ అనమాట, అంటే కొంచెం మిల్క్ అనేది కాగపెట్టుకున్నవి. సో దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసి వీటిని బాగా కలపాలి. కలిపి షుగర్ అంతా మెల్ట్ అయ్యాక మనం మిల్క్ చూస్తే వామ్ ఉండాలన్నమాట, చాలా వామ్ ఉండాలి. దాంట్లో ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ అని దొరుకుతుంది. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో కానీ ఆన్లైన్లో కూడా దొరికేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. సో 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక చూస్తే ఇది మంచిగా ఇలా ప్రూఫ్ అయి ఉండాలన్నమాట, అంటే ఈస్ట్ యాక్టివేట్ అయ్యిందనమాట. యాక్టివేట్ అవ్వలేదనుకోండి, మీ ఈస్ట్ మంచిగా లేదు, సో వాటిని వాడవద్దు ఇంకా. సో దీంట్లో ఒక కప్పు మైదా అనేది యూస్ చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తాయి అన్నమాట. మీకు లేకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇంకా పౌడర్డ్ షుగర్ కూడా, ఎందుకంటే మనం ఉట్టి డోనట్స్ తింటే కూడా చాలా బాగుండడానికి కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మిల్క్ పౌడర్ అవన్నీ కూడా మంచిగా పిండిలోకి అంతా కూడా పట్టేసిన తర్వాత మన హ్యాండ్ తోటి మొత్తం వాటిని నీట్ చేయాలి. మీకు కావాలనిపిస్తే ఇక్కడ కొంచెం కన్సిస్టెన్సీ లూజే ఉండాలి. సో అందుకు వాటర్ అనేది యాడ్ చేసి బాగా పిసకాలి అనమాట. సో ఇదంతా కూడా దగ్గరికి తీసేసుకొని ఒక రోలింగ్ అది ఉంటుంది కదా, మనం చపాతీ రోల్ చేసుకునేది కానీ, లేకుంటే ప్లాట్ఫామ్ మీద కానీ ఇది పెట్టేసి ఒక 1 టీ స్పూన్ ఆర్ 2 టీ స్పూన్స్ బటర్, చిన్న బటర్ ముక్క తీసేసుకొని దాంట్లో మంచిగా బటర్ని పెట్టేసి బాగా ఏమంటారు ఇలా డౌని నీట్ చేయాలన్నమాట. సో నేను చూపిస్తున్న విధంగా ఒక 10 మినిట్స్ వరకు మనకి చేతికి ఎలాంటి అతుక్కోవద్దనమాట. సో ఇప్పుడు నా చేయి చూసారు కదా, మొత్తం అతుక్కొని ఉంది. ఇప్పుడు చూడండి, మొత్తం అతుక్కోకుండా వస్తుందన్నమాట. సో అప్పటి వరకు మనకి డౌ రెడీ అయిపోయిందనమాట. సో ఇదంతా కూడా మంచిగా ఇట్లా కలిపేసేసి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి మనం మిక్స్ చేసుకున్న బౌల్లోనే పెట్టేసి ఒక 1 అవర్ పాటు దీన్ని మంచిగా ప్రూఫ్ చేయాలంటే పిండి మనకి డబల్ అవ్వాలన్నమాట. సో ఇదంతా కూడా పక్కకు పెట్టేసి మనం ఇప్పుడు ఎలా చేయాలి చాక్లెట్స్ అనేది చూసేద్దాం. ఇది చాక్లెట్ కాదు, ఓన్లీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉంటుంది. సో దీంట్లో నేను ఒక జార్లో 2 టీ స్పూన్స్ ఆఫ్ పౌడర్ షుగర్ అనేది తీసుకున్నాను. దీంట్లోనే ఒక 4 టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్, ఎందుకంటే వైట్ చాక్లెట్ కాబట్టి మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నాను. సో ఇది కూడా ఒక రౌండ్ మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో మెల్టెడ్ బటర్ అనేది యాడ్ చేయండి, మంచి టేస్ట్ వస్తుంది. సో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ మెల్టెడ్ బటర్ అనేది తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసేస్తే తర్వాత మెల్లగా కొంచెం మిల్క్ అనేది చాలా లిటిల్ యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేసేస్తే లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది, అప్పుడు మనకి డోనట్స్కి పట్టుకోవన్నమాట. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మొత్తం. సో ఇలా ఉంటేనే మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఇలా అంతా కూడా కలిపేసుకొని చూడండి, మంచి కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మనం చాక్లెట్ ఎలా చేయాలనేది చూసేద్దాం. ఇది కూడా ఒక మిక్సర్ జార్లో చేసుకోవచ్చు, లేదంటే ఇలా బౌల్లో కూడా చేసేసుకోవచ్చు. సో దీనికోసం పౌడర్డ్ షుగర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ షుగర్ తీసుకున్నాను. సో ఇదంతా కూడా మంచిగా కలిపేసేసి సేవ్ చేయాలి. దీంట్లోనే కోకో పౌడర్ కూడా ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీకు డార్క్ చాక్లెట్ కావాలంటే కొంచెం కోకో పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ కోకో పౌడర్ ఇంకా పౌడర్ షుగర్ అనేది మిక్స్ అయిపోయాక దీంట్లోనే కొంచెం వెనిలా ఎసెన్స్ అనేది కూడా యాడ్ చేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో దీంట్లో మనం మిల్క్ అనేది చాలా తక్కువ మిల్క్ యూజ్ చేయాలి. ఇన్ కేస్ మిల్క్ ఎక్కువ యూజ్ చేసేస్తే లిక్విడ్ అయిపోతుంది. సో నాకు ఇప్పుడు కొంచెం మిల్క్ ఎక్కువ పడిపోయాయి, స్పూన్ రేషియోనే తీసుకోండి. సో అందుకు నేను ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదు, కొంచెం ఏమంటారు డార్క్ నుంచి లైట్గా వస్తుంది అంతే. సో 1 అవర్ తర్వాత ఇలా మనకి పిండి అనేది మంచిగా డబల్ అయి ఉంటుందన్నమాట. సో దీన్ని ఒకసారి అలా పిసికేసే ప్రెస్ చేసేస్తే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ పిండిని అలా చేయడము. సో ఇలా మొత్తం తీసేసుకొని మంచిగా మీడియం థిక్నెస్ రోల్గా చపాతీలాగా చేసేసుకోవాలి. సో చాలా సన్నగా చేయొద్దన్నమాట, కొంచెం లావుగానే ఉంటేనే
బాగుంటుంది. అందుకు మీరు చూస్తున్న విధంగా అంత కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో దీన్ని మంచిగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి గ్లాసెస్ కానీ ఇలా స్మాల్ నోజల్స్ కానీ లేకుంటే క్యాప్స్ కానీ ఏమున్నా అలా మధ్యలోకి హోల్ చేసేసుకోవాలంటే ఇప్పుడు డోనట్ షేప్ అయింది. లేదు మీ దగ్గర డోనట్ కుక్కర్ కట్ చేసే ఉందనుకోండి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఎలాంటి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఎక్కువగా ఇంట్లోనే ఉన్న వాటితోటి ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇవంతా కూడా మంచిగా తీసేసేసి పక్కన సైడ్ ఉన్నది కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక టిష్యూ పేపర్ మీద ప్లేస్ చేయాలి. అది కూడా కొంచెం లైట్గా పౌడర్ అనేది యాడ్ చేయండి, మైదా అనేది స్ప్రింకిల్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మీడియం హాట్ ఆయిల్లో ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిన డోనట్స్ని మాత్రమే మనం ఫ్రై చేయాలి, వెంటనే ఫ్రై చేయొద్దు. సో దీన్ని డోనట్స్ని మెల్లగా స్లోగా డ్రాప్ చేసేసేయండి, ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఆయిల్ అనేది చాలా లో ఉండాలి, లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఏమంటారు కాల్చుకోవాలి. సో చూసారు కదా మంచిగా రౌండ్గా వచ్చాయి డోనట్స్ అనేది, మంచిగా ఫ్లఫీగా చూసారు కదా పెరిగాయి. ఇవంతా కూడా మంచిగా కొంచెం బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చేసుకోండి. మీ కలర్ మీ ఇష్టం, ఏ కలర్ అయినా సరే కాల్చుకోవచ్చు. సో ఇలా నేను అన్ని డోనట్స్ని కూడా కాల్ చేసేసుకున్నాను. సో ఇలాంటి అన్ని డోనట్స్ కాల్ చేసేసుకొని దీంట్లో మనం పౌడర్ షుగర్లో డిప్ చేసుకొని కూడా డైరెక్ట్ తినొచ్చు, లేదు అంటే ఇలా చాక్లెట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో డిప్ చేసేసుకోవచ్చు. సో ఇలా చాక్లెట్లో డిప్ చేసేసి వీటి మీద మంచిగా డెకరేట్ కూడా చేసుకొని తినొచ్చు, లేదంటే ఉట్టి చాక్లెట్తో కూడా తినేసేయచ్చు. నేను మాత్రం ఇలా చాక్లెట్, వైట్ చాక్లెట్ ఇంకా బ్రౌన్ చాక్లెట్ రెండిట్లో కూడా డిప్ చేశాను. డిప్ చేసి వీటి మీద మంచిగా స్పార్కిల్స్ అనేది యాడ్ చేయండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇలా స్పార్కిల్స్ కానీ లేకుంటే సమ్ డిఫరెంట్ షేప్స్తో కోన్స్తో కానీ అలా పైనుంచి డెకరేట్ చేసేసుకోవచ్చు. సో నేను మాత్రం ఇలా స్పార్కిల్స్తో డెకరేట్ చేశాను. ఎలా అనిపించింది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు టీవీ రెసిపీస్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఎంజాయ్.